హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజస్థాన్ వీల్స్. ఇవి ఇట్లనే ఊరుతాయి, తైవాన్ మొత్తం ఇవి గుత్తబట్టినట్టున్నాయి ఈ పురుగులు. ఇంతకుముందు ఊర్లలో బావి దగ్గర పోయినప్పుడు ఎటైనా పోయినప్పుడు ఇవి బాగా ఒర్రేటి, పొలం దగ్గర పోయినప్పుడు. ఏమో ఇవి తైవాన్ మొత్తం గుత్తబట్టినాయి. అండ్ ఎక్కడ చూసినా జుయి 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 అని చెవులో జోరీగా అంటారు, చూసినావా అట్లయినాయి. సో ఇప్పుడు మణికంఠ అండ్ రణధీర్ బిల్లాను వదిలిపెట్టి అయితే వెళ్తున్నా. ఏం లేదు ఫ్రెండ్స్, అమ్మాయి పోతున్నా అందుకే కష్టపడి. Anna, wish you very happy journey and stay safe. Enjoy every moment of your adventure. చాలా కష్టపడ్డావు. ఇప్పుడు నువ్వు కూడా కష్టపడు, తర్వాత వెళ్తాం అన్న మళ్ళీ. ప్లీజ్ ఫ్రెండ్స్, నాగేశ్వర గారు ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి, బిగ్ బాస్కి పంపేయండి. ఎట్లా ఒక దోపికే లేదు కానీ. అండ్ రియల్లీ చాలా హ్యాపీ. అండ్ మేము నిన్న మొత్తం బయట తిరిగేసి వచ్చినాము. అండ్ అసలు చాలా అడ్వెంచరస్ జరిగినాయి. అండ్ మంచి కూరలు వండి పెట్టారు, చికెన్ 2 రకాలుగా వండి పెట్టారు. బాదం మర్చిపోకు. నిన్న చికెన్లో అయితే ఏదో తింటున్నా, కాజు చికెన్లో వేయడం తెలుసు కానీ బాదాంను చికెన్లో బాదం వేసి వండిను. ఈ రెసిపీ ఇది తైవాన్ వీళ్ళ డార్మెంటరీ దాటి బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి కోరుకున్నాడు, అందుకే నేను వీడియో తీయలేదు, అది ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. సరే రియల్లీ క్రేజీ కూర అది, తర్వాత మాట్లాడదాం దాని గురించి. అండ్ మేము మళ్ళీ కలుద్దాం అనుకుంటున్నాము. అండ్ వీళ్ళు వచ్చేసి మన ఇండియాలో ఎంఎస్సి అయిపోయిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఆర్గానిక్లో అండ్ పిహెచ్డి చేస్తున్నారు. అంటే డాక్టర్స్ అవుతారు అన్నట్టు. ఏ ఇయర్ అవుతారు? నెక్స్ట్ ఇయర్ అన్న. నెక్స్ట్ ఇయర్ వీళ్ళు డాక్టర్స్ అవుతారు. మనం ఇంకా డాక్టర్ రణదేవ్ బిల్లా అండ్ డాక్టర్ ఎంకే నాయుడు అని చెప్పేసి పిలుచుకోవాలి మనము. అండ్ రియలీ ఇంత దూరం వచ్చేసి మన వాళ్ళు చదువుకోవడం అండ్ ఇదంతా చాలా గొప్ప విషయము. అండ్ బాగుందా ఇక్కడ? బాగుంది, అన్ని టీచర్స్ స్టడీ సిస్టమ్ బాగుంది, స్టడీ ఇట్లా అంతా బాగున్నది. అండ్ రీసెర్చ్కి సంబంధించిన చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది అన్నట్టు. రీసెర్చ్ కొత్త అన్నీ ఇక్కడే దొరుకుతాయి కాబట్టి. అండ్ తైవాన్ గురించి కూడా ఒకటి ఇన్ డీటెయిల్గా ఒక వీడియో చేద్దామైతే అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అట్ దెన్ వీళ్ళతో అయితే ఇక్కడితోటి అండ్ బై చెప్పేసి మళ్ళీ వీళ్ళు ల్యాబ్కి వెళ్ళాలి. అండ్ నేను ముందడికి కిందికి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే ఈ ప్లేస్ పేరు వచ్చేసి చాయా సిసియు యూనివర్సిటీ. సో ఇక్కడ నుండి తాయినాన్ వెళ్తున్నా. తాయినాన్ ఇక్కడ నుండి 80 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో తాయినాన్ వెళ్ళేసి అక్కడ నుండి కిందికి వెళ్తే కౌషాంగ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ కౌషాంగ్ నుండి అక్కడ నుండి కిందికి కెంటింగ్, అక్కడ నుండి తాయితుంగ్, ఇలా లైన్. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు పేర్లే తెలియదు, బట్ ఇప్పుడు వీళ్ళు అంటే అలవాటు అయిపోయినాయి. సో ఇలా వెళ్తా నేను. అండ్ నేను రూట్ మ్యాప్ కూడా మళ్ళీ మీకు ఒకసారి చూపెడతా ఎక్కడ నుండి ఎటుపోతున్నా అని చెప్పేసి. సో ఇది ముచ్చట. అండ్ వెళ్దాం పదండి. అండ్ థ్యాంక్స్ ఫర్ తెలుగులోకి వచ్చేద్దాం. థ్యాంక్స్ ఫర్ బాదం కర్రీ. అండ్ థ్యాంక్ యూ రణధీర్ బిల్లా. అయ్యో బిల్లా గిల్లా ఏం లేదు, జస్ట్ అలా వెళ్తున్నా. రణధీర్ రెడ్డి అండ్ ఎంకే నాయుడు, జస్ట్ నేను ముద్దుగా పెట్టుకున్న పేర్లు అన్నట్టు. అండ్ నిన్న నైట్ కూడా మేము 12-1 గంటల దాకా బయట ఛాయ్ పెట్టుకుని ఇగో ఈ లొల్లి ఇట్లనే ఉంటాయి వీటి ముచ్చట పెట్టి మంచిగా ఎంజాయ్ చేసినాం. సరే అండ్ బై మళ్ళీ ఇంకొక కొన్ని రోజులలో మేము ముగ్గురం కలిసి మళ్ళీ అడ్వెంచరస్ కర్రీ గురించి మాట్లాడి అడ్వెంచరస్ ట్రిప్ అయితే వేయబోతున్నాము. అండ్ మీకు తెలుసో లేదో, వన్స్ మేము ఒక్కసారి నేను కలిసే వరకు ఒకలా ఉంటుంది, కలిసిన తర్వాత మేము ఎట్లా అంటే ఒక 10-20 సంవత్సరాల దోస్తుల్లాగా బిహేవ్ చేస్తాం అన్నట్టు. ఏందన్నా అంత లీనియన్స్ మీకు అంటే, ఆ లీనియన్స్ కెమెరా వెనకాల వెళ్తుంది, కెమెరా ముందు ఉండదు. చాలా క్రేజీ ఉంటుంది అన్నట్టు కోంబో. సో ఓకే బాయ్. రైట్ అన్న, బై. ఆఫ్టర్ 10 కిలోమీటర్స్ రైడ్. సో ఇది వచ్చేసి ఒక చిన్న మండలం లాంటిది అన్నట్టు, కానీ చాలా నీట్గా అండ్ చెత్త చెదారం అంటే ఏం లేకుండా షాప్స్ కూడా అండ్ రెస్టారెంట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి చూడడానికి కూడా. ఇది నాకు చాలా నచ్చింది. అభివృద్ధి చెందిన దేశాలలో ఇలానే ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా. నిజంగా ఫస్ట్ నాకు తైవాన్ అంటే ఏదో చిన్న కంట్రీ అని వచ్చింది, కానీ ఈ తైవాన్ గురించి తెలుసుకున్నప్పుడు చాలా రెస్పెక్ట్ అయితే నాకు వచ్చింది. అందరూ ఒకలా ఉంటే వీళ్ళు మాత్రం ఒకలా ఉన్నారు. నేను తైవాన్కు స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడికి వెళ్ళకు, చైనాతో యుద్ధం జరుగుతుంది అది ఇది అని చెప్పేసి చాలా విషయాలు చెప్పారు. బట్ ఇక్కడ అదేం లేదు.
చైనాతో యుద్ధం జరుగుతుంది, చైనా వాళ్ళు వీళ్ళని ఆక్యుపై చేసుకుందామని చూస్తున్నారు, చైనా వీళ్ళదే అంటున్నారు, అంటే తైవాన్ చైనా వాళ్ళదే అని చెప్తున్నారు అని చాలా చెప్పారు. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉన్నది, అలాంటివి ఏమీ లేవు. ఉన్నా కూడా వాళ్ళు జస్ట్ శాంతియుతంగానే అడుగుతున్నారు తప్ప ఏదో అయితే ఏం చేయట్లేదు. ఆల్ గుడ్. ఇక్కడ నాకు ఎలాంటివి కూడా ఏం అనిపించట్లేదు, అంత బాగానే ఉంది. అండ్ మన టీవీలో చూపెట్టే అంత ఓ షో అయితే ఇక్కడ లేదు. టీవీలో ఏవో ఇష్టం ఉన్నట్టు ఏవేవో చెప్తారు, అండ్ అలాంటివి ఏం లేవు. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే. ఎప్పుడైనా ప్రజలకు ఎలాంటి హాని జరగదు ఈ దేశాలలో, అంటే కొన్ని డెవలప్డ్ కంట్రీస్లలో. అండ్ ఓన్లీ ఆర్మీ లేదా రాజకీయాల వరకే అది పోతుంది. అండ్ తైవాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి హింసాయుతంగా మాత్రం వాళ్ళు క్లెయిమ్ అయితే చేసుకోరు. జస్ట్ చెప్తారు శాంతియుతంగానే, అది వాళ్ళకు ఓకే అయితే విలీనం అవుతారు, లేకుంటే లేదు. అండ్ ఏవైతే న్యూస్లో వస్తున్నాయో ఆ గాసిప్స్ అన్నీ కూడా అదంతా కూడా జస్ట్ ఒక చెడు పేరు తేవడానికి, లేకుంటే లైక్ ఏదో మనకు తెలుసు కదా టీఆర్పీ కోసం మన మీడియా ఎంతకైనా తెగిస్తుంది, అది ముచ్చట. ఇంకా తైవాన్ విషయాలు చాలా చెప్తాను. స్టే ట్యూన్ గాయ్స్. ఈ వర్షాకాలం ఏందో కానీ వర్షం మాటిమాటికి ఆపేస్తుంది. చూడండి చిన్న చినుకులు పడుతున్నాం. ఇలాగ పెద్దగానే పడ్డాయి వాన. ఇది తిందామని చెప్పేసి ఇక్కడ ఆగిన. ఈ రెస్టారెంట్ ఏమో క్లోజ్ ఉంది. 15 కిలోమీటర్స్ అయ్యాయి, ఇంకా 65 కిలోమీటర్స్. సో బాగా వర్షం పడుతుంది, టైం వేస్ట్ చేయదు. సో అందుకోసం అని చెప్పేసి కటింగ్ చేయించుకోవడానికి వచ్చాను. కటింగ్ అంటే ఇక్కడ హెయిర్ కట్ చేస్తారంట. ఓకే, మనకు అమ్మాయి చేస్తుంది కటింగ్. సరే, నల్ల పూసలైనా చలో టక్ కమాన్. మొత్తం అయితే గీక్తుంది, కొరుగుతుంది చెప్పాలంటే. సో ఇక్కడ తలస్నానం కూడా చేపిస్తారు వీళ్ళు, సో దట్ మళ్ళీ మనం స్నానం చేయాల్సిన అవసరం లేదన్నమాట. దూకున్నాక చెప్తా. ఇట్స్ నైస్. అండ్ చూడండి ఇక్కడ ఇట్లా ఉంటుంది, కటింగ్ చేస్తారు. అండ్ ఎంత తీసుకుంటారో అడుగుదాము. హౌ మచ్? 300 అంటే, ఇక్కడ 300 అంటే ఎంత అంటే 300 300 ఇంటూ 2.5 750 రూపాయలు అన్నట్టు. థ్యాంక్ యూ. సో కటింగ్ అయితే అయిపోయింది. వీళ్ళు గడ్డం వీళ్ళు ఏం చేయరు, అసలు ముట్టుకోరు ఇక్కడ, ఎందుకంటే వీళ్ళకి గడ్డాలు ఏం రావు. సో కాబట్టి వీళ్ళు చేయరు. అండ్ ఇక్కడ అమ్మాయిలకు అంటారు కదా గడ్డం లేకుంటే బాగుంటుంది అని అంటారు, కానీ ఇక్కడ అబ్బాయిలందరికీ నాకు గడ్డం ఉంటే బాగుండు అండ్ నాకు గడ్డం వస్తే బాగుండు అని చెప్పేసి
అనుకుంటారంట. అండ్ మన ఇండియన్స్తో కూడా చెప్తారు కదా, ఇట్లా ఫుల్గా గడ్డం వస్తే బాగుంటుంది కదా, మీకు మంచిగా వస్తుంది, కానీ మాకు రాదు, మాకు లక్ లేదని చెప్పేసి మన వాళ్ళు చెప్తున్నారు. బట్ యా, మ్యాన్లీగా ఉంటాం అప్పుడే, లేకుంటే మొత్తం అన్నీ తీసేస్తే ఏమో నాకు అంత మంచిగా అనిపించదు. బట్ మనకి ఇట్లనే బాగుంటుంది. సో లంచ్కి అయితే వచ్చాను. ఈ లంచ్ వచ్చేసి నాకు ఇది ఒక యోగర్ట్ డ్రింక్, బాడీ బాగా హీట్ అయిపోయింది, అండ్ వెజిటేబుల్స్ గడ్డి తింటావా ఎట్లా అంట కదా అది, అండ్ చికెన్ తోటి వాట్ ఈస్ దిస్, టమాటో, దిస్ ఈజ్ ఆనియన్ రైస్, టమాటో, ఓకే అది. సో లంచ్ టైం అన్నట్టు ఇది, ఎంత అవుతుందో చూద్దాం బిల్లు. కార్డ్ 198 అంటే 200 అంటే 225 220 500 రూపీస్ అన్నట్టు లంచ్. కార్డ్ అయిందో ఈ మధ్యలో పని చేయట్లేదు, దీనికి ఏదో రోగం పుట్టింది. ఓకే థ్యాంక్ యూ, ఓకే కీప్ ఇట్. 500 రూపాయలు బిల్ అన్నట్టు లంచ్ది. సో ఇది వచ్చేసి ఏదో చికెన్ రైస్ తోటి ఏదో వైట్ సాస్ అన్నారు, అండ్ కొంచెం టమాటోది, అండ్ ఇది వచ్చేసి ఆలుతో చేసినవి ఇవి రెండు, అండ్ కొంచెం సలాడ్స్ టమాటో అవి ఇవన్నీ, అండ్ మీకు తెలుసు కదా షేకర్ ముట్టుకుంటే బాగోదు ఇక్కడ, క్యాబేజ్ ఇది. ఇది వచ్చేసి నా లంచ్. హెల్దీ ఫుడ్, నేను చెప్తున్నాను కదా నువ్వు ఇంత యాక్టివ్గా, నీ మోటివేషన్ ఏంటి, నీ బాడీ ఎట్లా సపోర్ట్ చేస్తుందంటే ఆల్మోస్ట్ ఆల్ నేను హెల్దీ ఫుడ్ మాత్రమే తింటా. ఎందుకంటే హెల్దీ ఫుడ్ కన్నా వేరే ఫుడ్ నేను అసలు ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఇది తింటాను కాబట్టి నేను ఇంత మంచిగా దొరుకుతున్నా. కారం ఉప్పు మసాలాలు తింటే ఎప్పుడు సంక్రాంతి పోయేటూ ఉంటుంది. ఎప్పుడు సంక్రాంతి పోయేటూ ఉన్నాను కాబట్టి ఇది మాత్రమే తింటాను. ఇంకా అతను వచ్చేసి ఈ స్పూన్ లేకుండా ఎట్లా తింటున్నావు అని అన్నాడు. మై ఫేవరెట్ ఫుడ్. సో ఫుల్గా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇక ఇక్కడ ఒకటి ఇది ఉన్నది, టన్నెల్లా ఉంది, ఈ టన్నెల్లో కూర్చున్నా నేను, ఎందుకంటే వర్షం దారుణంగా ఉంది. ఇంకా ఎట్లయినా తగ్గించాలి వర్షాన్ని. మాట్లాడతా ఇప్పుడు దేవుడితోటి, దేవుడా కొంచెం తగ్గించే దేవుడా, నేను పోవాలి దేవుడా, అసలే 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు దొరికినా అంతే. ఆగేలా లేదు. మినిమం అయితే ఒక 45 to 50 కిలోమీటర్స్ అయితే వచ్చాను. మళ్ళీ మబ్బులు కమ్ముకుంటానే, ఎండ కూడా గట్టి కొడుతుంది. ఈ కొండలు ఎక్కుట్లు దిగుట్లు, ఆ రోడ్లు కూడా అంతేం సాఫ్గా లేవు, మొత్తం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అండ్ ఈ ల్యాండ్స్కేప్ క్రేజీగా ఉంది. వీళ్ళకు వ్యవసాయానికి చాలా తక్కువ స్కోప్ ఉన్నా వీళ్ళు వ్యవసాయం ఎక్కువ చేస్తున్నారు, అండ్ ఎక్కువ శాతము ఈ వరి పండిస్తున్నారు వీళ్ళు. అండ్ వరి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట ఈ చిన్న దేశంలో. గట్టి కొడితే మన 4 జిల్లాలు అంత ఉండదు ఇది. ఇంత పెద్ద ఇంత చిన్న దేశము, అంత వ్యవసాయ ఉత్పత్తులు, అండ్ సంవత్సరానికి 4 పంటలు తీస్తారట వరి పంటలు. మనము 6 నెలలకు 2 పంటలు తీస్తాము, ఎక్కడో దగ్గర 3 పంటలు తీస్తారని నాకు డౌటే. కానీ 2.5 నెలలు అంటే 2.5 నెలలకు బరాబర్ తీస్తారు. అండ్ స్టిక్కీ రైస్ వీళ్ళవి, హెల్దీ రైస్ అన్నట్టు. అండ్ కూరగాయలు, అండ్ ఇక్కడ జామకాయలు ఫేమస్, తైవాన్ జామకాయలే కానీ, తైవాన్ ఏమంటారు అది డ్రాగన్ ఫ్రూట్సే కానీ, తైవాన్ పైనాపిలే కానీ చాలా ఫేమస్ అన్నట్టు వీళ్ళవి. ఇంత చిన్న దేశము ఇంత. అండ్ ఇంకా ఎలక్ట్రానిక్ మార్కెట్ గురించి చెప్పుకుంటే గట్ట అది ఒడవదు, డెడికేటెడ్గా దాని గురించి చెప్తా, తెలుసుకోండి మీరు అసలు తైవాన్ యొక్క అద్భుతము. ఓకేనా, అప్పుడప్పుడు ఇట్లా బ్లాగ్ మధ్యలో చెప్తా ఉంటా. సో ఇవాళ ఈ 90 కిలోమీటర్లు మనం చేరలేకపోతున్నాము. 80 వచ్చినాం ఆల్రెడీ. ఇంకొక 14 కిలోమీటర్లు ఉంది ఇక్కడ.
అంటే 94 అనుకుంటా. మరి నాకు అర్థం అవ్వట్లేదు, ఒకవేళ వాన పడితే ఏంటి, మేఘాలు అయితే ఒక క్లియర్గానే ఉన్నాయి, వాన పడకుంటే ఆల్ గుడ్. ఇక వాన పడితే బిస్కెట్ అయిపోతుంది పరిస్థితి. ఆల్మోస్ట్ ఆల్ నాకు సాధ్యమైనంత వరకు దొక్కుతున్నా, ఎందుకంటే నాకు ఇంకా 14 రోజులు ఉన్నాయి అంతే. ఇక్కడ ఇంకా 700 కిలోమీటర్లు దొక్కాలి. జపాన్లో సిచ్యువేషన్ ఉంది కదా, అలాంటి మేఘాలు, అలాంటి కొండలు, అలాంటి గుట్టలే 14 రోజులలో కంప్లీట్ చేయాలి. డిఫరెంట్గా అయిపోతుంది సిచ్యువేషన్. అంటే లైక్ ఒక్కొక్కసారి ఇలా అయిపోతుంది, మెడల్ మీదకి వస్తుంది. నెక్స్ట్ కంట్రీ ఏంటో ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో ఆస్ట్రేలియాకి ఆగస్ట్లో వీసా డ్రాప్ చేద్దాం అనుకుంటానా. ఇది వచ్చేసి జూను మధ్యలో, జూలై అండ్ ఆగస్టు 23 వరకు ఆగాలి. సో దట్ మనకి ఇన్కమ్ కొంచెం జనరేట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది ఆ యూట్యూబ్లో, ఒక ఫిక్స్డ్ ఇన్కమ్. కానీ ఇక్కడ ఈసారి ఏమో వ్యూస్ కూడా తక్కువనే వస్తున్నాయి. సో దట్ ఇన్కమ్ కొంచెం తక్కువ అవుతుంది జనరేట్ అవ్వడానికి. చాలా లైక్ దేశం తిరగడం, తొక్కడం ఒక లెక్క అయితే, ఈ వీసాలు తీసుకోవడం, ఈ కంట్రీస్ చేంజ్ అవ్వడం, ఇదంతా పెద్ద లైక్ చిరాకు. మళ్ళీ మన పాస్పోర్ట్ దగ్గర మన అంత స్ట్రాంగ్ పాస్పోర్ట్ కాదు కాబట్టి చాలా దేశాలలో ఇవ్వడానికి చాలా క్వశ్చన్స్ వేస్తారు. ఇప్పుడు వేరే కంట్రీస్ పాస్పోర్ట్స్ అయితే, ఈవెన్ తైవాన్ వాళ్ళకు కూడా యూఎస్ వీసా కూడా అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయి తీసుకుంటారు. కొరియా వాళ్ళకు కూడా డైరెక్ట్ అంతే, మనకు ఆ ఛాన్స్ ఉండదు. ఇంకా మన డెవలప్డ్ కంట్రీ అంటే లైక్ మన ఎన్నో వెనకాల ఎక్కడ ఉంది కదా మన పాస్పోర్ట్ స్థానం, వీళ్ళే జస్ట్ టాప్ 5-10లో ఉంటాయి. సిటీ వచ్చినట్టు అయినా ఇక్కడ నుండి సిటీలో తొక్కుకుంటూ పోవాలా, మరి ఏమైనా చిన్న సిటీ అది 9 అవుతుంది. 90 కిలోమీటర్లు అయినాయి. ఇంకా ప్లేస్ దొరకలేదు, రోడ్లన్నీ వాన 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 వాన. ఇక చూడండి ఎట్లుండేగా. అలసిపోయా. ఒక హాస్టల్ ఉంది ఇక్కడ దగ్గరలో, ఆ హాస్టల్ కొంచెం తక్కువ రేట్ ఉంది, పోయి అక్కడ ఉన్నాం ప్లాన్. ఇవాళ చాలా లేట్ అయింది. తైవాన్లో ఫస్ట్ టైం ఇంతసేపు రైడ్ చేయండి, ఒక్కపోతే చచ్చిపోయేలా ఉన్నా. మళ్ళీ ఇప్పుడు పోయినాక వీడియో ఎడిట్ చేయాలి, డిన్నర్ చేయాలి. సో ఫైనలీ నాకు ఒక హాస్టల్ అయితే దొరికింది. ఓ యా, ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఆల్రెడీ ఎవరో సైక్లిస్ట్ ఉన్నారు. ఓకే shoe captain. షూ. 301 number F. You need to change your shoes before bonus. ఓకే ఓకే. షూస్ ఇలా పెట్టమంటాను నేనే. చూడండి హాస్టల్ మొత్తం ఎట్లుంటుందో. ఓకే డన్. ఓకే సెకండ్ ఫ్లోర్ అని థర్డ్ ఫ్లోర్ తీసుకెళ్తాను. 1 2 నన్ను చూస్తాలే. చూడండి నీ అమ్మ. Main toilet. ఓకే టాయిలెట్, షవర్. ఓకే Wi-Fi password. వైఫై పాస్వర్డ్. 301. Uh-huh. Anunak. Sense. సారీ.
This one. Number F. Okay, this one. Viola. Viola. F. Okay, my luggage. Oh, towel. ఇది Okay. ఓకే థ్యాంక్ యూ Just థ్యాంక్ యూ వెరీ మచ్ నైస్ లగేజ్ తెచ్చుకుందాం బైక్ ఇంకా. సో ఫైనలీ టైం ఎంత అవుతుంది? 11:10 నిమిషాలు అవుతుంది. అండ్ 9 గంటలకు 9:30కి వచ్చిన. మంచి చిట్టి ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ రాగానే తను కలిసింది. పేరు అడగడం పేరు కూడా అడగలేదు. సుధా ఫ్రమ్ వైజాగ్. సో తను హాంకాంగ్లో ఉంటుందంట. సో ఇక్కడికి ఈ హాస్టల్లో ఏదైతే ఈ హాస్టల్ ఉందో బ్యాక్ ప్యాకింగ్ హాంకాంగ్ నుండి తైవాన్కి వచ్చారు. సో ఇక్కడ మామూలుగా తైవాన్ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఈజ్ టీమో ఫ్రమ్ స్విట్జర్లాండ్. అతను కూడా సైక్లింగ్ చేస్తున్నాడు. పెద్ద డేంజర్ పర్సన్ ఉన్నాడు. అన్ని మౌంటైన్స్లో నొక్కి వదిలిపెట్టిండు. అండ్ రియలీ గ్రేట్. Say hi to the vlog. Nice to meet you. You want to tell you something about traveling? You want to, like, any inspirational words or something like that? Yeah, it's just like being on the bike and enjoying, meet people like you guys, and yeah, just enjoy the nature and just enjoy the time on the bike. Yeah, and yeah, have fun. సో వీళ్ళు యూరోప్ అన్నట్టు. సో యూరోపియన్ కంట్రీస్ సంబంధించిన వాళ్ళు కాబట్టి ఫుల్ ట్రావెలింగ్ మంచిగా ఉంటారు. వెనక బ్యాగ్ వేసుకొని తిరగడం స్టార్ట్ చేయి కొత్త కొత్త మనుషులను కలుస్తారు. అండ్ అదే లైఫ్ అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి ఇతంది స్విట్జర్లాండ్ నుండి చైనాకు ఉంది. అరౌండ్ లైక్ స్విట్జర్లాండ్ నుండి చైనా అరౌండ్ హౌ మెనీ కిలోమీటర్స్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ టు చైనా? Straight is maybe 15, 20, 25, 25,000, maybe 30,000 like that. Yeah, 20. Like how many countries you will don't know. సో యాక్చువల్గా ఏంటంటే 15-20 కంట్రీస్ ఉన్నాయి. స్విట్జర్లాండ్ నుండి చైనాకి వస్తారు కదా. నేను ఇండియా నుండి ఇంగ్లాండ్కి వెళ్తాను. అంటే ఇతను అటు నుండి కిందికి వస్తున్నాడు. నేను కింది నుండి పైకా కిందికా సంథింగ్ లైక్ దట్. సో పోతున్నాము, ఎదురవుతాము అటు ఇటు. సో కింద నుండి పైకి పైన కిందికి అన్నట్టు. సో అట్లా పోతున్నా. మధ్యలో ఎక్కడైనా కలిస్తే కలవచ్చు. అండ్ రియల్లీ చాలా ఇన్స్పిరేషన్ అన్నట్టు. నేను సైడ్స్ దొక్కుతుంటే మనోడు తైవాన్ మధ్యలో కొండల బీకలు దొక్కుంటూ వస్తాడు. ఎక్కడ దొక్కినా అని చెప్పితే చూస్తే నేను పిచ్చోని అయిపోయినా. వామ్మ నేనే పిచ్చోడినా అంటే నాకన్నా వీర పిచ్చోడు ఉన్నాడు అసలుకి. చాలా క్రేజీ. అండ్ నైస్ టు మీట్ యు బ్రో. Yeah. Good night, all of you.